నిన్న నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే రాష్ట్ర షాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు విన్నాం. కనీసం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నీకు బుద్ధి ఉందా, ఇంగిత జ్ఞానం ఉందా? రాష్ట్రంలో ప్రజలందరూ అల్లాడుతూ ఉంటే అంగన్వాడీ వర్కర్లు వచ్చేసి రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగత విమర్శల్ని వ్యక్తిగతంగా మాట్లాడడం, వ్యక్తిగతంగా విమర్శలు చేయడం, వ్యక్తిగతంగా దూషించడం సిగ్గుచేటు. ఎందుకోసం అంటే మీ ప్రభుత్వం దింపుడు కళ్యం పైన ఉంది. రేపు 2024లో సిద్ధార్థ రెడ్డి ఓడిపోతే రేపు నిన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు రేపు రోడ్లపైన జనాలు. మీరు చేసిన నిర్వాహకులు కనీసం నీకు చెప్తున్నా, నీ నియోజకవర్గంలో దాదాపుగా 2-3 దశాబ్దాల నుండి సమస్య ఉంది. శ్రీశైలం నీటి ముంపు బాధితుల సమస్య గురించి ఏ రోజైనా మాట్లాడినావా? ఈ రోజు వరకు వచ్చేసి అల్లాడుతున్నారు. దాదాపు చాలామంది వచ్చేసి చనిపోయినారు, వాళ్ళకి దిక్కు లేదు. నందికొట్కూరు వచ్చేసి అధ్వాన్నంగా ఉంది, రోడ్ల మీద పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అభివృద్ధిలో వచ్చేసి జిల్లాలోనే వచ్చేసి అట్టడుగు నియోజకవర్గం నందికొట్కూరు అయిపోయింది. అటువంటి నువ్వు వచ్చేసి ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో మాట్లాడతావు. కనీసం ఏమిటంటే నువ్వు దేనికి పనికి వస్తావు అంటే ఒక యాంకర్గా శ్రీరెడ్డి లాగైతే పనికి వస్తావు. నువ్వు మొన్న వచ్చేసి ఆడుదాం ఆంధ్రన, నువ్వు రోజక్క కలిసి చేసిందేమి ఏమన్నారు? ఆడుదాం ఆంధ్రన. ఆమె కబడ్డీ ఇష్టమట, నీకు ఏదో నువ్వు చెప్పడం ఏదో కొంగ దొంగ అన్నట్టు ఇట కూత పెడతావా? మీ కూతలు, మీ కారు కూతలు ప్రజలందరూ చూస్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి అవకుచూలు చవకులు మాట్లాడితే బైరెడ్డి సిద్ధారెడ్డి నీ ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. ఏమిటంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ చాలా ఓపికతో ఉన్నారు. పిచ్చి కుక్కలాగా పిచ్చి ప్రేరణలు మాట్లాడడం ఏంటి? కనీసం రాష్ట్ర ప్రజలకు ఏమైనా చేయగలిగినారా? ఈ రోజు వరకు వచ్చేసి ఏదైనా చేసిన పరిస్థితులు ఏదన్నా? పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి ఏంటి? ఈరోజు రోడ్లపైకి వస్తున్నారు. ఈరోజు అంగన్వాడీ వర్కర్లు నిరుద్యోగ సమస్య అలాగే ఉంది. రైతులు వచ్చేసి అల్లాడుతున్నారు. రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాలో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు రాష్ట్రంలోనే. దాని గురించి పట్టదు మీకు. కేవలం వచ్చేసి ఆటలకు పాటలకు లేకపోతే వచ్చేసి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం తప్ప మీరు వచ్చేసి పాలన సాగించింది లేదు. రాష్ట్రాన్ని దౌర్భాగ్య పరిస్థితులు నెట్టారు. రేపు 2024లో మీకు అందరికీ సమాధులు కట్టడం అయితే ఖాయం అనేసి హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో ఈరోజు ప్రజలందరూ అల్లాడుతుంటే మీ దొంగ జీవోలు, మీ బతుకులు, మీరు చేసినటువంటి జీవోల్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు భోగి మంటల్లో తగలబెట్టి రాష్ట్రంలో స్వచ్ఛమైన పరిపాలన ఇవ్వాలనుకుంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నువ్వు మాట్లాడడం, నీకు బుద్ధి జ్ఞానం ఉందో లేదో తెలియదు కానీ ఇంత నీచాతి నీచంగా పవన్ కళ్యాణ్ని 5వ తరగతి పిల్లోడు కొడతాడా? ఏమన్నా బుద్ధి ఉండాలి కదయ్యా. పిల్లలకు వీధి పోరాటాలు నేర్పిస్తావా? వీధి పోరాటాలు పిల్లలకి ఇట్ట కొట్టు అట్ట కొట్టు అనేసి. ఈ రోజక్క వచ్చేసి కబడ్డీ నేర్పిస్తుంది. ఏంది ఇది? కనీసం రాష్ట్ర మంత్రులు ఏమన్నా ఉన్నారా? అసలు అంబాటి రాంబాబు సంబరాల రాంబాబు లాగా మాట్లాడతారు. మీరా పరిపాలన? మీరు పవన్ కళ్యాణ్ని యాక్చువల్గా విమర్శించడానికే పని కట్టుకోవడం ఉన్నారు తప్ప మీరు పీకింది ఏమి లేదు, చేసింది ఏమీ లేదు. అసలు సిద్ధార్థ రెడ్డి నీ బతికెంత, నీ స్థాయి ఎంత? పవన్ కళ్యాణ్ని విమర్శించే స్థాయి అనేది ఈరోజు భారతదేశ ప్రధాని కూడా వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు నాతో పాటు ఉన్నారు అంటున్నారు. అటువంటి అత్యున్నతమైన వ్యక్తిని పెట్టుకుని ఇటువంటి కారు కూతలు, పిచ్చి కూతలు కూస్తే నువ్వు రేపు 2024లో వచ్చేసి రోడ్ల మీద జనాలు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు నిన్ను. కాబట్టి ఖచ్చితంగా ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. కర్నూలు గడ్డపై నుండే హెచ్చరిస్తున్నాం. కర్నూలులోనే ఉంటాం. మేము ఒకటే చెప్తున్నాం, ఇటువంటి కూతలు మానుకోకపోతే తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కోవాల్సింది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం.